ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఈ నెల 26న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వంటి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలని ఏ పార్టీ గుర్తించడం లేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఆ రోజుల్లో అన్నం లేక, కట్టుకునేదానికి బట్ట లేక, కనీసం నిలబడేదానికి ఒక గూడు అనేది లేక నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే భారతదేశ రాజకీయాల్లో పేదవారిని గుర్తించాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలకి ఎన్టీ రామారావు గారు దిక్సూచేయాలి. అందుకని ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఈ క్షణం వరకు కూడా నిలిచినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయనకి ఘనమైనటువంటి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇది మన సొంత కార్యక్రమం కింద ఆలోచన చేసి కదిలి రావాలని చెప్పేసి నేను అందరూ కూడా పార్టీ శ్రేణులకు, నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా 26